ఉద్యమాలకు చిరునామా మన కొండా లక్ష్మణ్ బాపూజీ. నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన యాదిలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ పేరు వినగానే ఉద్యమం, ఒక పోరాట ఆత్మగౌరవ ప్రతీక. తను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారపోసిన బహు అరుదైన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి, సీమాంధ్ర వలస పాలకుల దోపిడీ నుంచి తెలంగాణ ప్రజలను బంధ విముక్తులను చేయడానికి రాజీలేని సమరం చేసిన యోధుడు. చేనేత, ఇతర చేతివృత్తుల కార్మికుల బతుకుల్లో అన్నం మెతుకయ్యారు. నిజాం వ్యతిరేక ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, సహకారోద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం, దళిత, బహుజన ఉద్యమం, వీటన్నింటికీ అండగా, జెండాగా నిలిచిన ఉద్యమ చిరునామా కొండా లక్ష్మణ్ బాపూజీ. 1915 సెప్టెంబర్ 27న కొమరంభీం జిల్లా వాంకిడిలో నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించారు. బాపూజీకి 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. ప్రాథమిక విద్యాభ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్ర విద్య హైదరాబాదులో పూర్తి చేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. బాపూజీ భార్య శకుంతల, ఈమె వైద్యురాలు. వీరికి 2 కుమారులు, 1 కూతురు. వీరిలో ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశ సేవలో వీరమరణం పొందారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి 16 సంవత్సరాల ప్రాయంలో చాందా పట్టణంలో మహాత్మాగాంధీ చేసిన ప్రసంగానికి ముగ్ధుడై తన తెల్ల శర్వాని చించి గాంధీ టోపీగా కుట్టుకుని ధరించారు. ఆ రోజుల్లో గాంధీ టోపీ ధరించడమంటే నిజాం ప్రభుత్వంపై ధిక్కారమే. నాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు గాంధీ టోపీతోనే ఆయన దర్శనమిచ్చేవారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 1938లో పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో పాల్గొని పుత్లీబౌలిలో అరెస్టయ్యారు. న్యాయవాద వృత్తి చేసేటప్పుడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి కేసులను గెలిపించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో, 1940లో ఆంధ్ర మహాసభలో పనిచేశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆబిడ్స్ పోస్టాఫీసుపై, కోఠీలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. ఆయన పోరాటంతో పాటు ఖద్దరు వస్త్రాల ప్రాముఖ్యతపై ప్రచారం, అమ్మకం చేసేవారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రాంత ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి ఆంధ్ర మహాసభలో చేరి పోరాటం చేశారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై, పౌర హక్కులపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో తాను అధ్యక్షునిగా సిటిజన్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచారు. నిజాం రాజును అంతమొందిస్తే తప్ప తెలంగాణ ప్రజలకు విముక్తి రాదని, నిజాంను అంతమొందించడం కోసం బాంబు దాడికి వ్యూహం రచించి 4 యువకులకు షోలాపూర్ క్యాంపులో శిక్షణను ఇచ్చారు. 1947 డిసెంబరు 4న నిజాం కారుపై సుల్తాన్ బజార్లో నారాయణరావు పవార్ బాంబు విసిరాడు. కొద్ది తేడాతో అది కారు వెనుక భాగాన పేలింది. పవార్ను అక్కడికక్కడే నిర్బంధించి అతనికి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. హత్యకు కుట్ర పన్నినందుకు బాపూజీని ప్రాసిక్యూట్ చేశారు. నిజాం వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూనే క్రిమినల్ లాయర్గా బాపూజీ పేరు ప్రఖ్యాతులు గడించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధించబడిన నాయకులకు పార్టీలకు అతీతంగా ఉచిత న్యాయసహాయం అందించారు. విష్ణూరు దేశ్ముఖ్పై హత్యాయత్నం కేసు, హుస్నాబాద్ బాంబు కేసు, కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, నల్లా నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నయాజిందగీ పత్రిక సంపాదకులు ఆచార్య జె. ఎన్. శర్మలపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచారు. హైదరాబాద్ విముక్తి పోరాటంలో విప్లవ పంథాను అనుసరించిన బాపూజీ తదనంతరం పార్లమెంటరీ పంథాలో కొనసాగారు. 1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1952లో వీరు రూపొందించిన సహకార సంఘాలు దేశంలోనే ప్రప్రథమం కావడం విశేషం. చేనేత ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం 1952లో హైకో.ను ఏర్పాటు చేశారు. ఇతర వృత్తుల వారిని కూడా సహకార రంగ పరిధిలోకి తెచ్చారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకరుగా ఎన్నికయ్యారు.
1961లో మూసీ నదికి వరదలు వచ్చి జనబాహుళ్యానికి నష్టం వాటిల్లినప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో 220 మైళ్ల పాదయాత్ర చేసి పునరావాస కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించి ప్రజలకు అండగా నిలిచిన మానవతావాది. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్లో చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి. నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఒప్పుకున్నా, అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రికి బదులుగా గవర్నర్ పదవి ఇస్తానని ఇందిరాగాంధీ ప్రతిపాదించగా సున్నితంగా తిరస్కరించారు. తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాల్లో ముందుండి నడిపించారు. తొలినాళ్లలో సమైక్యవాది అయిన బాపూజీ, మొదట విశాలాంధ్రకు మద్దతు ప్రకటించిన ఆంధ్ర పాలకుల వివక్షను స్వయంగా ఎదుర్కొని తన అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటి తెలంగాణ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1996 నుంచి మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా అండగా నిలిచారు. తెలంగాణ పీపుల్స్ పార్టీ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయన నివాసం, జలదృశ్యం లోనే పురుడు పోసుకుంది. 1958 సంవత్సరంలో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన, ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నారు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కూలగొట్టగా న్యాయపోరాటం చేసి గెలిచారు. తెలంగాణ నినాదం ఎత్తుకున్న వారందరికీ అండగా నిలిచారు. 96 సంవత్సరాల వయసులో కూడా ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్లో తెలంగాణ కోసం దీక్ష చేసిన ఘనత ఆయనది. కొండా లక్ష్మణ్ బాపూజీ 97 సంవత్సరాల వయస్సులో 2012 సెప్టెంబరు 21న హైదరాబాదులో మరణించాడు. ఆయన అంత్యక్రియలు సెప్టెంబరు 22న జలదృశ్యంలో జరిగాయి. ఆయన మరణాంతరం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టడం జరిగింది. ఆయన జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అలానే 2022న ఆయన జయంతి రోజున జలదృశ్యంలో మరియు సిరిసిల్ల పట్టణంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు. నేటి తరం ఆయన ఆశయాల కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ.